ఈరోజు మనం రాబోయే 10వ తరగతి పరీక్షల్లో వార్షిక పరీక్షల్లో ఎలా రాయాలి, వేటి మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి అనే దాని మీద, రాసే విధానంలో ఎలాంటి మార్పులు ఉండాలి, ఎలా రాస్తే మార్పులు ఎలా వస్తాయి అనే విషయాన్ని కొద్దిగా చర్చిద్దాం. ముందుగా తెలుగు మనకు వచ్చేసి తెలంగాణకు సంబంధించినటువంటి తెలుగులో 12 పాఠాలు ఉండటం జరిగింది. 12 పాఠాలలో 6 పాఠాలు పద్య భాగానికి, 6 పాఠాలు గద్య భాగానికి ఉంటాయి. ఇందులో సహజంగా మనకున్నటువంటి పేపర్ ప్యాటర్న్ తెలంగాణ వాళ్ళకు సంబంధించి అవగాహన, ప్రతిస్పందన మీద 20 మార్కులు ఉంటాయి. వ్యక్తీకరణ, సృజనాత్మక మీద మనకి 40 మార్కులు ఉంటాయి. అలాగే భాషాంశాలు, ఈ భాషాంశాల మీద మనకి 20 మార్కులు ఉంటాయి. ఈ 80 మార్కుల పేపర్లో ముఖ్యంగా మనం ఎక్కడ ఎక్కువగా మార్కులు సంపాదించుకోవచ్చు అంటే, ముందుగా ఈ అవగాహన, ప్రతిస్పందన అనే అంశం మీద ఖచ్చితంగా పిల్లవాడికి చదవటం వస్తే చాలు. అంటే ఇందులో ఇచ్చేటువంటి గద్యాలు, అపరిచిత గద్యాలు, పరిచిత గద్యాలు, అపరిచిత గద్యాలు, పరిచిత గద్యాలు అనేటువంటివి చూసి చదవటం వస్తే చాలు. ఇందులో 20కి 20 మార్కులు సాధించుకోగలం. ముఖ్యంగా ఇందులో కష్టపడేది కేవలం మనకున్నటువంటి 4 పాఠాలలో ఉన్నటువంటి పద్యాలు మాత్రం కంఠస్థం చేసుకొని, ఆ పద్యాలకు ఉన్నటువంటి ప్రతిపదార్థాలని మంచిగా మననం చేసుకుంటే ఖచ్చితంగా ఈ మొదటి భాగంలో ఉన్నటువంటి 20కి 20 మార్కులు సాధించగలం. ఈ 20 మార్కులు సాధించడంలో ముఖ్యంగా రామాయణానికి సంబంధించినటువంటి పరిచిత గద్యం, పరిచిత గద్యము అనేటువంటిది మనం చదివిందే ఉంటుంది కాబట్టి అందులో ఇచ్చేటువంటి 4 లేదా 5 ప్రశ్నలు, ఈ 5 ప్రశ్నలని చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ లాగా, అంటే మనకు ABCD అని 4 ఆప్షన్స్ ఇవ్వచ్చు, లేదా ప్రశ్నలు ఇచ్చి సమాధానాలు అడగవచ్చు, లేదా తప్పొప్పులను అడగవచ్చు. ఇలా ఎన్ని రకాలుగానైనా సరే ఈ పరిచిత గద్యం అనేటువంటిది రామాయణం నుంచి ఉంటుంది. ఇందులో మనకిచ్చేటువంటి 5 ప్రశ్నలలో మనకు ఖచ్చితంగా 3 లేదా 4 మనకిచ్చిన పారాగ్రాఫ్లోనే, అంటే గద్యంలోనే ఉంటాయి. ఆ గద్యాన్ని చదివి అర్థం చేసుకుంటే ఖచ్చితంగా ఈ ఆన్సర్లు చేయగలం. కాకపోతే ఇక్కడ ఒక చిన్న అంశాన్ని మీరు కనుక గుర్తుపెట్టుకుంటే, ముందుగా గద్యాన్ని చదవటం కంటే కూడా కింద ఇచ్చినటువంటి ప్రశ్నలను పర్ఫెక్ట్గా 1కి 2 సార్లు చదివితే ఖచ్చితంగా గద్యం చదివేటప్పుడు మనం చదివేటువంటి ప్రశ్నల యొక్క సమాధానాలు దొరుకుతాయి. దొరికినప్పుడు అక్కడ వాటిని గుర్తుపెట్టుకొని ఆన్సర్ రాయటానికి సులభంగా ఉంటుంది. ఇది పరిచిత గద్యానికి సంబంధించి అవగాహన, ప్రతిస్పందనలు. అపరిచిత గద్యం వచ్చేసి ఖచ్చితంగా నేడున్నటువంటి కాంపిటేటివ్ వరల్డ్లో అపరిచిత గద్యం అనేటువంటిది చాలా పెద్దగా ఇవ్వటం జరుగుతుంది. కాకపోతే చదవటం ఎవరికైతే బాగా వస్తుందో, చూసి చదవటం కనుక ఖచ్చితంగా వచ్చినట్లయితే ఈ అవగాహన, ప్రతిస్పందనలో ఉన్నటువంటి అపరిచిత గద్యం కూడా ఖచ్చితంగా చేయగలం. దానికి కావాల్సింది కూడా దాంట్లో అడిగినటువంటి ప్రశ్నలను ముందుగా ఒకసారి చదువుకొని ఆన్సర్ కోసం పారాగ్రాఫ్ చదివితే ఖచ్చితంగా దొరుకుతాయి. ఇక్కడ ప్రశ్నలు తయారు చేయండి అనే అంశాన్ని కూడా ఇచ్చినప్పుడు, ప్రశ్నలు తయారు చేసే విధానంలో ఖచ్చితంగా అవలంబించాల్సిన అంశం ఏమిటి అంటే, ఎక్కడ, ఏమిటి, ఎలా అనేటువంటి ఇంగ్లీష్లో చెప్పుకుంటే మనకి WH ఫార్మ్స్ అంటాం. ఎక్కడ, ఏమిటి, ఎలా, ఎందుకు, ఎప్పుడు అనేటువంటి పదాలతోటి ఖచ్చితంగా చివరికి ప్రశ్న గుర్తు వచ్చే విధంగా ప్రశ్నలు తయారు చేయాలి. ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటి అంటే, ఒక వరుసను తీసుకునే మనం 30-40 ప్రశ్నలు రాయగలిగే స్తోమత మనకున్నప్పటికీ కూడా ఇచ్చిన పారాగ్రాఫ్ మొత్తం ఖచ్చితంగా కవర్ అయ్యేటట్టుగా మనం అందులో ఉన్న ప్రశ్నలను తయారు చేయవలసి ఉంటుంది. అలాగే ఇందులో ఉన్నటువంటి మరొక అంశం పరిచిత పద్యం. పరిచిత పద్యం వచ్చేసి మనకి ఖచ్చితంగా పద్యం అడిగే అవకాశం ఉంటుంది. అలాగే పద్యాన్ని పాదభంగం లేకుండా పూరించడం లేదా ప్రతిపదార్థం రాయటం.
ప్రతిపదార్థం రాయటం. ప్రతిపదార్థం రాయటం అనేటువంటిది చాలామంది చేసేటువంటి చిన్న మిస్టేక్ ఏంటి అంటే మధ్యలో ఈజ్ ఈక్వల్ టు అనేటువంటిది పెట్టకుండా హైఫన్ పెట్టి రాస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఈజ్ ఈక్వల్ టు అనేటువంటిదే పెట్టాలి. ఈ ప్రతిపదార్థం రాసేటప్పుడు ఆ ఇచ్చినటువంటి సమాధాన పత్రాన్ని మధ్యకు ఫోల్డ్ చేసుకున్నట్లయితే వచ్చినటువంటి ఆ లైన్లో ఖచ్చితంగా ఈజ్ ఈక్వల్ టు పెడితే చూడటానికి అందంగా ఉంటుంది. అలాగే ప్రతిపదార్థం రాసేటప్పుడు ముందుగా ఖచ్చితంగా నామవాచకంతో మొదలై చివరికి క్రియతో ముగియాలి. క్రియాపదంతో ముగించి కేవలం నామవాచకంతో మొదలు పెట్టాలి. ఈ రెండు ఖచ్చితంగా ఉండాలి. మధ్యలో ఉన్నటువంటి సంధి పదాలు కానివ్వండి, సమాస పదాలు కానివ్వండి అంతగా ప్రాధాన్యత లేకున్నా ఖచ్చితంగా ఒకటో రెండో సంధి పదాలు రాసినట్లయితే మంచిగా మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ఈ ప్రతిపదార్థం రాసేటప్పుడు ముందర అవసరం లేని అంకెలు వేయటం, అలాగే లేదా యారో మార్కులు గీయటం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అలా చేయటం వల్ల కూడా సమయం వృధా చేసుకోవటమే అవుతుంది. కాబట్టి వాటన్నిటిని మనం చేయాల్సిన అవసరం లేదు. ఇంకొకటి, ప్రతిపదార్థం కంటే ముందు పద్యం రాయాల్సి వచ్చింది, పాదభంగం లేకుండా రాయాల్సి వచ్చినప్పుడు మనకిచ్చినటువంటి పేపర్లో మనం గీసుకున్నటువంటి మార్జిన్ సరిపోకపోతే, పద్యం పాదభంగం లేకుండా సరిపోకపోతే దానిని ఇటువైపే కింద మిగిలిన పదాన్ని రాయాల్సి ఉంటుంది. అలాగే రాశాక రెండవ అక్షరాన్ని ప్రాసగా చెప్తాం కాబట్టి ఖచ్చితంగా రెండవ అక్షరం దిద్దేవాడికి ఒకే విధంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ పద్యం పాదభంగం లేకుండా రాశారనేటువంటిది తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ వరసలో ఎంతవరకు ఉంటే అంతవరకే రాయటం చూసుకోవాల్సిన ఉంటుంది. అలాగే ఈ పద్యం రాసేటప్పుడు చాలా పద్యాలలో మధ్యలో మనకి అరసున్నాలు అనేటువంటివి ఉంటాయి. ఈ అరసున్నాలు అనేటువంటివి ఖచ్చితంగా రాయాలి. కాకపోతే మనం వాటిని రాయకపోయినా ఇబ్బంది అనేటువంటిది లేదు. ఎందుకు అంటే రాయటం కరెక్ట్గా రాయలేకపోతే తర్వాత అక్షరానికి అదికి క్రావడిగా మారిపోయి అర్థం మారే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని వదిలేసినా పెద్దగా ఇబ్బంది ఉండదు. కాబట్టి ఇది గమనించాలి. ఈ విధంగా అపరిచిత గద్యం కానివ్వండి, పరిచిత గద్యం కానివ్వండి, పరిచిత పద్యం కానివ్వండి, ఈ మూడు అంశాలని మనం ఈ అవగాహన ప్రతిస్పందన 20 మార్కులలో మనం రాసే విధానాన్ని చూసాం. వార్షిక పరీక్షల్లో తెలుగు పునశ్చరణ చేస్తూ దాంట్లో రెండో విభాగంలో వ్యక్తీకరణ, స్వీయ రచన, సృజనాత్మకత అనే అంశాలు ఉంటాయి. ఈ వ్యక్తీకరణ, స్వీయ రచన, సృజనాత్మకతలో మనకి వచ్చేటువంటి అంశాలు ఖచ్చితంగా లఘు ప్రశ్నలు అనేటువంటివి వస్తాయి. లఘు ప్రశ్నలు అనేటువంటివి రాసేటప్పుడు ఖచ్చితంగా లఘు సమాధానాలు ఖచ్చితంగా దాంట్లో కవి లేదా రచయిత పరిచయాలు మరియు పాఠం ఆధారంగా ఏదైనా ఒక అంశాన్ని తీసుకొని, ఒక ముఖ్యమైనటువంటి వాక్యాన్ని తీసుకొని లేదా ఒక ముఖ్యమైనటువంటి పాఠం యొక్క పేరును తీసుకొని లఘు ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. ఈ లఘు ప్రశ్నలు మనకి 3 మార్కులు ఉంటాయి. తర్వాత వ్యాసరూప ప్రశ్నలు. వ్యాసరూప ప్రశ్నలు వచ్చేసి మనకి ఖచ్చితంగా లఘు వ్యాస ఈ వ్యత్యాసం అనేటువంటి ఖచ్చితంగా కనపడాలి. వ్యాసరూప ప్రశ్నలు వచ్చేసి మనకి 7 మార్కులు ఉంటాయి. 3 మార్కులు లఘు ప్రశ్న అయితే 7 మార్కులు వ్యాసరూప ప్రశ్న ఉంటుంది. ఈ వ్యాసరూప ప్రశ్నలకి మనకు తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చేటువంటి పేపర్లో ఖచ్చితంగా ఇంటర్నల్ చాయిస్ అంటే 2 ఇచ్చి 1 రాయమని అంటూ ఉంటారు. లఘు ప్రశ్నలలో మనకి ఎలాంటి చాయిస్ లేదు. ఇక్కడ వ్యాసరూప ప్రశ్నలలో పద్య భాగం నుంచి 2, గద్య భాగం నుంచి 2, అలాగే ఉపవాచకం నుంచి 2 మనకు వస్తూ ఉంటాయి. ఉపవాచకం నుంచి 2. ఈ పద్య భాగం నుంచి ఇచ్చినటువంటి 2 కూడా 1 ఖచ్చితంగా పాఠం ఆధారంగా ఉంటుంది. అలాగే 2వది కొద్దిగా
బయట నుంచి వచ్చే అవకాశం ఉంటుందంటే డైరెక్ట్గా కాకుండా కొద్దిగా ట్విస్ట్ చేసి అడిగే అవకాశం ఉంటుంది. అలాగే గద్య భాగంలో కూడా పాఠం ఆధారంగా ఒకటి, కొద్దిగా ట్విస్టెడ్గా ఒకటి ఉంటుంది. ఉపవాచకం నుంచి మనకి ముఖ్యంగా పాత్రల యొక్క పరిచయంతో ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇందులో రాముడి యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి, అలాగే రామరావణ యుద్ధం ఎలా జరిగింది, ఇలా పాత్రలకు ఉన్నటువంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇందులో మనం రాసేటప్పుడు పద్య భాగం కానివ్వండి, గద్య భాగం కానివ్వండి, ఉపవాచకం కానివ్వండి, రాసేటప్పుడు ఖచ్చితంగా లఘు ప్రశ్నకి మరియు వ్యాసరూప ప్రశ్నకి తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చినటువంటి మార్కులని ఆధారంగా చేసుకొని సమయము అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే ఖచ్చితంగా 1 మార్కుకి ఖచ్చితంగా 2 లేదా 2.5 నిమిషాల వరకు మనము వెచ్చించవచ్చు. అంటే ఒక లఘు ప్రశ్న ఎంత బాగా రాయాలని మన మనసులో అంశం ఉన్నప్పటికీ కూడా 2 లేదా 2.5 నిమిషాలు మాత్రం దానికి కేటాయించాల్సి ఉంటుంది. వచ్చు కదా అని చెప్పేసి ఎక్కువ సమయాన్ని ఆ లఘు ప్రశ్నకు కేటాయిస్తే వ్యాసరూప ప్రశ్నలు రాయలేము. అంటే పూర్తి పేపర్ని మనము రాయలేకుండా వదిలిపెట్టేస్తాం. కాబట్టి లఘు ప్రశ్నకి 2 నుంచి 3 నిమిషాలు 1 మార్కు చొప్పున రాసుకున్న 3 × 2 6 నిమిషాల నుంచి 8 నిమిషాల వరకు మనము ఒక లఘు ప్రశ్న రాసుకోవచ్చు. వ్యాసరూప ప్రశ్న వచ్చేసి దాదాపుగా 15 నుంచి 20 నిమిషాల పాటు వ్యాసరూప ప్రశ్న రాయొచ్చు. తర్వాత వచ్చినటువంటి సృజనాత్మకత అంశాలు మనం చూసినట్లయితే ఖచ్చితంగా ఈ సృజనాత్మకత అంశాల్లో ఎక్కువగా మనకు వచ్చేటువంటిది లేఖ కరపత్రం, లేఖ మరియు కరపత్రంతో పాటు సంభాషణతో పాటుగా మనకున్నటువంటిది ఆత్మకథ, ఎక్కువగా వీటిని స్పృశిస్తూ ఉంటాడు. ప్రశ్నావళి, వీటిని ఎక్కువగా మనకు అందిస్తూ ఉంటాడు ఎగ్జామ్స్లలో. వ్యాసము, ఈ వ్యాసం వచ్చేసి 3 భాగాలుగా ఉంటుంది. ఒకటి చారిత్రక వ్యాసము, రెండవది సంపాదకీయ వ్యాసము, మూడవది సాధారణ వ్యాసంగా. ముఖ్యంగా ఈ లేఖలలో ఎక్కువగా మనకి మిత్రుడికి మాత్రమే అడిగే అవకాశం ఇంతవరకు జరిగిన పరీక్షలలో చూసాం. ముఖ్యంగా లేఖ రాసేటప్పుడు కానివ్వండి, ఏ సృజనాత్మకత అంశం రాసినప్పుడు కానివ్వండి, రాసే విధానంలో అంటే ప్రదర్శన ఖచ్చితంగా అందంగా ఉండాలి. ప్రదర్శన ఖచ్చితంగా అందంగా ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే సంబోధన దగ్గర కానివ్వండి, లేదా చిరునామా దగ్గర కానివ్వండి, ఇరికించి రాయకుండా మంచిగా విడివిడిగా అక్షరాలను చూసుకుంటూ రాసినట్లయితే ఈ సృజనాత్మకత అంశాలలో మనకు ఖచ్చితంగా మార్కులు పూర్తిగా పడే అవకాశం ఉంటుంది. ఈ విధంగా సృజనాత్మకత అంశాల్లో ఇంకా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనకున్నటువంటి ప్రశ్నావళి. ఈ ప్రశ్నావళి దగ్గర ఖచ్చితంగా ఆ వ్యక్తి ఎవరినైతే మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారో వారిని అడిగేటువంటి ప్రశ్నల యొక్క వరుసని ఖచ్చితంగా ఆర్డర్ ఫాలో కావాలి. అంటే ఏది ముందు అడగాలి, ఏది తర్వాత అడగాలనే అంశాలని ఖచ్చితంగా ముందే ప్రిపేర్ అయి వెళ్ళాలి. ప్రశ్నావళి రాసేటప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తి సంబంధించినటువంటి వ్యక్తిగత వివరాల జోలికి మనం వెళ్ళకూడదు. కేవలం మనం ఆ వ్యక్తి యొక్క ఏ అంశంలో అయితే అతడు ప్రసిద్ధుడో ఆ అంశానికి సంబంధించి మాత్రమే మనం ప్రశ్నలు అడగాల్సి ఉంటుంది. ఈ ప్రశ్నావళి రాసేటప్పుడు ఖచ్చితంగా ముందుగా ఆ వ్యక్తిని పరిచయం చేస్తూ ఆ వ్యక్తి చేత మనం ప్రశ్నలకి సమాధానాలు లభించే విధంగా మనం చేసుకోవాలి. చివరికి ఆ వ్యక్తికి ధన్యవాదాలు చెప్పటం ఖచ్చితంగా మనకు అందులో కనపడాలి. అలాగే సంభాషణ విషయంలోకి వచ్చినట్లయితే సంభాషణలో వ్యక్తులు 2 లేదా 3 సంభాషణగా వాడుకోవచ్చు. సంభాషణ రాసేటప్పుడు సహజంగా పిల్లలందరూ ఏం చేస్తూ ఉంటారు అంటే నేను, నా మిత్రుడు అని రాస్తూ ఉంటారు. అలా రాయకుండా ఖచ్చితంగా చిన్న చిన్న పేర్లని ఎంచుకొని ఎలాంటి పదదోషాలు వాక్య దోషాలు లేకుండా రాయాలి. ఈ చిన్న చిన్న పేర్లను పెట్టుకున్నట్లయితే ప్రతిసారి ప్రతి వ్యక్తికి అంటే 2
దాంట్లో సంభాషిస్తున్నట్టయితే ఇద్దరికి ఖచ్చితంగా మార్కులను బట్టి 7 మార్కులకు ఉంది అంటే ఖచ్చితంగా ఇతనికి ఒక 7 ఇతనికి ఒక 7 మాటలు వచ్చే విధంగా రాయాలి. అది కూడా డైరెక్ట్గా రాయకుండా, అంటే అంశాన్నే డైరెక్ట్గా స్పృశించకుండా ఖచ్చితంగా ముందుగా కుశల ప్రశ్నలు అడుగుతూ, అరే బాగున్నావారా, చాలా రోజులైంది కలిసి అన్న విషయాలను స్పృశించుకుంటూ మనం ఇందులోకి వెళ్ళాలి. చివరికి ఖచ్చితంగా వెళ్ళొస్తా లేదా మళ్ళా కలుద్దామనే అంశాలతో ముగించాల్సి ఉంటుంది. అలాగే ఈ సంభాషణ చూసినట్లయితే ప్రశ్నావళి, ఈ వ్యాసానికి సంబంధించి ఖచ్చితంగా వ్యాసంలో మనకి 3 సైడ్ హెడ్డింగ్స్ ఉప శీర్షికలు ఉంటూ ఉంటాయి. ఆ ఉపశీర్షికలలో మొదటిది మనం నిర్వచనము లేదా ఉపోద్ఘాతము అంటాం, రెండవది వివరణ అని, మూడవది ముగింపు అని అంటాం. ఖచ్చితంగా ఆ మూడింటిని ఉపయోగించుకుంటూ ఈ వ్యాసం రాయాల్సి ఉంటుంది. వ్యాసం మనకు 3 రకాలుగా ఉంటుంది. ఒకటి చారిత్రక వ్యాసం, రెండవది సాధారణ వ్యాసం, మూడవది మనకి సంపాదకీయ వ్యాసంగా చెప్తాం. మనకున్నటువంటి తెలంగాణ అంశాలలో ఖచ్చితంగా మనకి ఈ సంపాదకీయ వ్యాసం అనేటువంటిది కొద్దిగా ఇబ్బంది పెట్టే అంశం. లక్ష్య సిద్ధి అనే లెసన్కు సంబంధించి అడుగుతూ ఉంటాడు. ఇది ముఖ్యంగా మనకున్నటువంటి సృజనాత్మకత అంశాలకు సంబంధించి. తర్వాత అంశాన్ని చూసినట్లయితే భాషాంశాలు. ఇది ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే, ఇక్కడ మనకున్నటువంటి 20 మార్కులు సమయాన్ని ఖచ్చితంగా మనకిచ్చిన అరగంట ఉపయోగించినట్లయితే ఇందులో ఖచ్చితంగా మనకి 20కి 20 వస్తాయి. ఇందులో మనం సంపాదించేటువంటిది కేవలం ఏ మరియు బి మరియు సి మరియు డి, ఈ 4 అక్షరాలని మాత్రమే ఇచ్చినటువంటి కుండలీకరణ అంటే బ్రాకెట్లో పెట్టాల్సి ఉంటుంది ఖచ్చితంగా. వీటిని ఆలోచించి మంచిగా వచ్చినవన్నీ మొదటగా, తర్వాత ఆలోచించి కనుక మిగిలినవన్నీ ఒకటి కూడా వదిలిపెట్టకుండా పూర్తిగా అరగంట కేటాయించి వీటిని రాసినట్లయితే మనకి 20 మార్కులు వస్తాయి. ఇందులో మనం 1 మార్కు సంపాదించుకోవటానికి 1 నిమిషం పడితే ఈ 1 మార్కు ఏబిసిడీలు అనే 4 అక్షరాలు ఏదో ఒక అక్షరం పెడితే వస్తే, మనం వ్యక్తీకరణలో రాసేటువంటి లఘు ప్రశ్నలలో, వ్యాసరూప ప్రశ్నలలో ఒక 2-3 లైన్లు రాస్తే తప్ప మనం ఆ 1 మార్కు సంపాదించలేం. కాబట్టి భాషాంశాల మీద ఖచ్చితమైనటువంటి పట్టు ఉండాలి. ముఖ్యంగా ఈ భాషాంశాలలో పాఠ్య పుస్తకం వెనకాల ఉన్నటువంటి అర్థాలు కానీ, పర్యాయ పదాలు కానీ, నానార్థాలు కానీ, ప్రకృతి వికృతులు కానీ, వ్యుత్పత్తులు కానీ, ఈ 5 అంశాలని మనం పదజాలం అంటాం. ఈ 5 అంశాలని పుస్తకం వెనకాలన్నవి పూర్తిగా చదివి తర్వాత పాఠం మధ్యలో నుంచి 1-2 అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పాఠాల వెనకాల ఉన్నటువంటి అదనపు సమాచారాన్ని చదవాలి. వ్యాకరణాంశాలకు వచ్చినట్లయితే వ్యాకరణాంశాల్లో ముఖ్యంగా సంధి, సమాసము, అలంకారము, ఛందస్సు, వాక్యాలు, ఈ 5 అంశాలలో మనకు వ్యాకరణాంశాల ప్రశ్నలు వస్తూ ఉంటాయి. కాకపోతే సంధి మనకు తెలుగు మరియు సంస్కృతం 2 ఉంటాయి కాబట్టి ఒకటి తెలుగుది, ఒకటి సంస్కృతంలో అడిగే అవకాశం ఉంటుంది. సమాసాలలో కూడా ఒకటి విగ్రహవాక్యం రాయమని, రెండవది కలిపి రాయమని లేదా విగ్రహవాక్యం ఇచ్చి పదాన్ని గుర్తుపట్టమని, ఇలా ఒక్కొక్క దాన్ని అడిగే విధానాలు 4-5 రకాలుగా ఉంటాయి. ఇప్పుడు సంధి తీసుకుంటే సంధి పదాన్ని విడదీయమని అడుగుతాడు, విడదీసిన పదాన్ని కలపమని అడుగుతాడు. అలాగే సంధి పేరు ఇచ్చి ఉదాహరణ గుర్తుపట్టమంటాడు, ఉదాహరణ ఇచ్చి సంధి పేరు గుర్తుపట్టమంటాడు. అలాగే సంధి జరిగిన రూపాన్ని కూడా గుర్తుపట్టమంటాడు. ఇలా అడిగే విధానం ఎన్ని రకాలుగా ఉండొచ్చు, కానీ మనకి ఇక్కడ ఇచ్చినటువంటి వ్యాకరణ అంశాల్లో సంధులు 2 వస్తాయి, సమాసాలు 2 వస్తాయి, అలంకారాలు, ఛందస్సు మరియు వాక్యాలు. ఇవన్నీ కూడా మనం ప్రతి పాఠంలో పాఠం వెనకాల ఉన్నటువంటివి. ముఖ్యంగా 10వ తరగతి అంటున్నాం కాబట్టి ఈ వ్యాకరణ అంశాలకి 10వ తరగతి అంశాలను మాత్రమే అడగడు. ఖచ్చితంగా ఒక సంధి తీసుకుంటే, ఒక సమాసం తీసుకుంటే, ఒక అలంకారం, ఛందస్సు ఏది తీసుకున్నా 6వ తరగతి నుంచి ప్రతి పాఠ్య పుస్తకంలో ఉన్నటువంటి అంశాలని అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా వ్యాకరణాంశాల్లో సూత్రాలు, అలాగే వ్యాకరణాంశాలు ఎలా వచ్చాయి అన్న వివరాలని పూర్తిగా నేర్చుకుంటే
ఖచ్చితంగా మనం అవి రాయొచ్చు. అంటే ఒక సూత్రం ఎలా ఉంటుందో ముందుగా అంటే ఫార్ములా మనకు వచ్చినట్లయితే దాన్ని ఏ విధంగానైనా సరే అడిగితే సమాధానం చెప్పగలం. ఈ విధంగా వ్యాకరణాంశాలు రాయాల్సి ఉంటుంది. వ్యాకరణాంశాల్లో ఇబ్బంది పెట్టే అంశం వచ్చేసి ముఖ్యంగా ఛందస్సు కానివ్వండి, వాక్యాలు కానివ్వండి. ఆ ఛందస్సు దగ్గర ముఖ్యంగా 10th క్లాస్ వరకు ఉన్నటువంటివి కేవలం 4 వృత్తాలు, అలాగే జాతులు, ఉపజాతులు అని ఒక ఆటవెల్ది, తేటగీతి, సీసము, కందము, ద్విపద అని కొద్దిగా అంశాలే ఉన్నప్పటికీ కూడా అందులో కేవలం కొద్దిగా ఇబ్బంది పడే అంశాలు ఎలా ఉంటాయి అంటే అడిగే విధానాన్ని బట్టి పిల్లవాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎన్ని గణాలు ఉంటాయి, ప్రాసాక్షరం అంటే ఏంటి, యతి ఎన్నో అక్షరం, ఇలా ఎన్ని అక్షరాలు ఉంటాయి అని చెప్పేసి మనకు ముఖ్యంగా మనకు ఉన్నటువంటి అంశాలను ఖచ్చితంగా చదివితే ఇవి రాయగటం పెద్దగా ఇబ్బంది ఉండదు. వీటికి సాధన అవసరం, అంటే చదవాలి బాగా. వీటిని చదివి మననం చేసుకుంటే ఈజీగా గుర్తుపట్టవచ్చు. అలాగే పదజాలం కానివ్వండి, వ్యాకరణ అంశాలు కానివ్వండి, మనకున్నటువంటి పుస్తకాలలో ఉన్న వాటిని 1కి 2 సార్లు, 2 కాదు 4 సార్లు అయినా చదివి వాటిని అవకాశం ఉంటే ప్రశ్నలు రాసుకొని చూడకుండా సమాధానాలు రాసి సాధన చేసినట్లయితే ఖచ్చితంగా ఈ 20 మార్కులు మనకెక్కడికి పోవు. ముఖ్యంగా ఇక్కడ చూసినట్లయితే వ్యక్తీకరణ, సృజనాత్మకత కానివ్వండి, దానికి ముందున్నటువంటి అవగాహన, ప్రతిస్పందన కానివ్వండి, భాషాంశాలు 3వ విభాగం భాషాంశాలు కానివ్వండి, ఇందులో ఈ మూడిట్లలో ఎక్కువగా మార్కులని పోగొట్టుకునే అంశం మాత్రం ఈ వ్యక్తీకరణ, స్వీయ రచన మరియు సృజనాత్మకత అంశాలు. ఎందుకు ఇక్కడ పోతుంది అంటే ముఖ్యంగా మనం రాసేటప్పుడు సాధన ఎక్కువ లేకపోవటం వల్ల వాక్య దోషాలు, పద దోషాలు, అక్షర దోషాలు ఎక్కువగా ఉంటాయి. వాటిని గనక మనం చదివేటప్పుడే చాలా నిదానంగా చదివినట్లయితే ఆ నిదానంగా చదివేటప్పుడే మన బుర్రలోకి ఆ పదం ఎలా పలుకుతున్నామో వెళుతుంది. కాబట్టి మనం పలికే మాటలనే రాస్తే, ముఖ్యంగా ఇవాళ ఉన్నటువంటి తరంలో విద్యార్థులందరూ కూడా రాసేటప్పుడు ఏం రాస్తారో వాళ్ళకు తెలియకుండా వచ్చింది టకటక వేగంగా రాయటం వల్ల మనకి తప్పులు అనేటువంటివి పోతూ ఉంటాయి. వేగం పనికిరాదు. నేను ఇందాక చెప్పినట్టుగా ఒక్కొక్క మార్కుకి 2 నిమిషాల నుంచి 2.5 నిమిషాల వరకు కేటాయించి మనకు ఉన్నా సరే, అంశం ఎంతున్నా సరే, లఘు ప్రశ్న సమయానికి అనుకూలంగా రాసి ఆ సమయంతో దాన్ని పక్కకు పెట్టి 2వ ప్రశ్నకు వెళ్ళటం, లేదా వ్యాసరూప ప్రశ్న అయినా సరే. ముఖ్యంగా ఇక్కడ మిగిలించుకున్నటువంటి సమయం ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా ఈ ఆబ్జెక్టివ్స్లలో ఏబిసిడీలు పెట్టడంలో మనకిచ్చిన అరగంటలో మనం అయిపోయింది, మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి ఎక్కడైనా అవకాశం ఉంటే రాయొచ్చు. లఘు ప్రశ్నలకు మనకు ఎలాంటి ఛాయిస్ లేదు కాబట్టి ఖచ్చితంగా ఉన్నాయి, 4 రాయాల్సిందే. వ్యాసరూప సమాధానాల దగ్గర ఛాయిస్ ఉంది కాబట్టి ఎక్కడైనా పొరపాటు పోయింది, నేను తక్కువ రాశాను అన్న అంశం ఏదైనా ఉందంటే దాంట్లో ఉన్నటువంటి ఛాయిస్ ప్రశ్న మరొకటి రాసుకుంటే దేనికి ఎక్కువ మార్కులు వస్తే దాన్ని మనం కన్సిడర్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ వ్యాస రూపాల దగ్గర మనం ఛాయిస్ రాసుకోవటానికి కూడా అవకాశం ఉంది. ఇది మనకున్నటువంటి బేసిక్గా. ముఖ్యంగా రాసేటప్పుడు పేపర్ని 1కి 2 సార్లు చదవాలి. ముఖ్యంగా ఈ పదజాలం, వ్యాకరణాంశాల్లో ఈ మధ్య కొన్ని పేపర్లలో అబ్జర్వ్ చేసినట్లయితే ప్రశ్న మొత్తం ఇచ్చి చివరికి కానిదేది అని అడుగుతాడు. ఈ కానిదేది అనేటువంటి ఒక చిన్న పదాన్ని చూడకపోవటం వల్ల ప్రతి ఒక్కళ్ళు కానిదేది అనేటువంటి పదాన్ని చూడకపోవటం వల్ల చాలామంది తప్పులు రాస్తూ ఉన్నారు. అలా పదాన్ని చూడకుండా, అంటే ఇచ్చిన ప్రశ్నను పూర్తిగా చదివి అర్థం చేసుకొని సమాధానం రాయాలి. ముఖ్యంగా ఈ లఘు ప్రశ్నలలో సంబంధించి 2 రకాలుగా అడిగే అవకాశం ఉంటుంది. ఏంటది అంటే కవి పరిచయాన్ని అడుగుతాడు, కవి రచనా శైలిని అడుగుతాడు. కవి పరిచయం అన్నప్పుడు ఖచ్చితంగా కవి ఎక్కడ పుట్టాడు, తల్లిదండ్రుల పేర్లేంటి, అలాగే ఆయనకు ఉన్నటువంటి విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది, అలాగే ఆయన రాసిన రచనలు ఏంటి, ఆయన రచనలలో చూపించేటువంటి ప్రత్యేకత ఏంటి, పూర్తి వివరాలలో కవి పరిచయం రాయాల్సి ఉంటుంది. అలాగే కవి రచనా శైలి అని అడిగాడు అనుకోండి, ఆ రచనా శైలి అని అడిగినప్పుడు ఖచ్చితంగా మొత్తం రాయాల్సిన అవసరం లేదు. ఆయన పుట్టిన స్థలాన్ని రాసి లేదా తల్లిదండ్రులని రాసి రచనలలో ఆయన వాడినటువంటి ప్రత్యేక శైలిని గనక రాసినట్లయితే ఖచ్చితంగా మార్కులు పూర్తిగా వస్తాయి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే
కవి పరిచయం రాసేటప్పుడు మనం ఏ పాఠానికి కవి పరిచయం రాసినా ఆ పాఠం ఆయన రాసిన ఏ రచనలో నుంచి గ్రహించబడిందో అది మాత్రం ఖచ్చితంగా రాయాలి. అది ఖచ్చితంగా రాస్తేనే మార్కులు పడతాయి, లేకపోతే అసలే మర్చిపోయే అవకాశం ఉంటుంది, మార్కులు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి లఘు ప్రశ్నలలో అదొకటి చూసుకోవాలి. ఇందులో ఇంకా మనకి సొంతంగా అడిగేవాడు ప్రశ్న అడిగే విధానం ఎలా ఉంటుంది అంటే సమర్థించండి అంటాడు. సమర్థించటం లేదా వివరించటం వీటికి ప్రశ్నలు అనబడవు. వీటిని ప్రశ్న గుర్తు కూడా చివరికి ఉండదు. ప్రశ్న గుర్తు ఉంది అంటే ఖచ్చితంగా డైరెక్ట్ ఆన్సర్గా రాసేస్తాం. కానీ ఇక్కడ సమర్థించడం అనేటువంటిది, వివరించడం అనేటువంటిది ఇవి ప్రశ్నల కిందికి రావు. వివరించడం అంటే ఇచ్చిన పదాన్ని పూర్తిగా రాయటం ఉంటుంది. ఏ పదం ఇచ్చినా, ఏ వాక్యం ఇచ్చినా, ఏ పాఠం గురించి అడిగినా వివరించడము అనేటువంటిది ఖచ్చితంగా మనకి పూర్తి వివరాలు అందించాలి. అది ఖచ్చితంగా వ్యాసరూప ప్రశ్నల్లో అడుగుతుంటాడు. సమర్థించడం కూడా అంతే. మనకు ఉన్నటువంటి అంశాన్ని ముందుగా సమర్థిస్తూ నీ యొక్క అభిప్రాయాన్ని చివరికి రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా రాసినప్పుడే మార్కులు పడతాయి. ఇంకా రాసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఇచ్చినటువంటి పేపర్కి మంచిగా 4 వైపులా మార్జిన్ కొడుతూ 4 మార్జిన్లు కొట్టాక ప్రతి ప్రశ్న అయిపోగానే అండర్లైన్ చేయటం, రకరకాల పెన్నులు వాడకుండా ఉండటం కూడా ముఖ్యమైనటువంటిది. మనం కేవలం నల్ల రంగు బ్లాక్ కలర్ పెన్ను మాత్రం ఎట్టి పరిస్థితులలో వాడద్దు. ఎందుకు అంటే తప్పులని ఖచ్చితంగా చూపించేటువంటి రంగు అది. కాబట్టి బ్లాక్ పెన్ వాడకుండా బ్లూ పెన్ తోటే ఖచ్చితంగా మనం ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. అలా రాసినప్పుడే మార్కులు ఎక్కువగా ఉంటాయి. మీ రాత మారకపోదు. ఇప్పుడు మనం మార్చే అవకాశం మనకి ఈ కొద్ది సమయంలో ఉండదు. కానీ రాసేటప్పుడే కొద్దిగా మధ్యలో పదాల మధ్యలో గ్యాప్ కానివ్వండి, వరుసల మధ్యలో గ్యాప్ కానివ్వండి, రాశాక ఏ శీర్షికలు పెట్టినా వాటి కింద అండర్లైన్ చేయటం కానివ్వండి, లేదా ముఖ్యమైనటువంటి ప్రశ్నలు వర్డ్స్ ఏమైనా పదాలు ఏమైనా వచ్చినప్పుడు ఇన్వర్టెడ్ కామాస్ పెట్టడం కానీ చేసినట్లయితే దిద్దేవాడికి ముఖ్యంగా కొద్దిగా మీ మీద కొద్దిగా ఇంప్రెషన్ పెరిగి మార్కులు అనేటువంటివి 1-2 పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రాసేటప్పుడు కొన్ని విషయాలని ఏవైతే మనం ఇప్పటిదాకా డిస్కస్ చేశామో వాటిని చదవాలి. ముఖ్యంగా చదవకుండా రాయలేం. మన మనసులో అంశం ఉంటే తప్ప రాయలేం. కాబట్టి వీటన్నిటిని ముందుగా పాఠాలలో మనకున్నటువంటి పద్య భాగానికి సంబంధించిన 6 పాఠాలలో గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్నటువంటి పాఠం వెనకాల ఉన్నటువంటి సారాంశాన్ని చదువుకోండి. మనం ఏ ప్రైవేట్ ఏ కార్పొరేషన్ అయినా సరే వాళ్ళు ఇచ్చేటువంటి మెటీరియల్ల కంటే కూడా మనం గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆ టెక్స్ట్ బుక్ లెసన్ వెనకాల ఉన్న సారాంశాన్ని చదివినట్లయితే ఖచ్చితమైనటువంటి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రేపు దిద్దేటప్పుడు అక్కడ ఇచ్చేటువంటి స్కీమ్ ఆఫ్ ఎవాల్యుయేషన్ దాంట్లో కేవలం ఆ అంశాలే స్పృశిస్తారు. ఆ పదాలే కానివ్వండి, ఆ వ్యాకరణ అంశాలే కానివ్వండి, ఏదైనా సరే మనకిచ్చినటువంటి పాఠ్య పుస్తకం వెనకాల ఉన్నయే ఎక్కువగా తీసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా మన ప్రామాణ్యం ఖచ్చితంగా పాఠ్య పుస్తకమే అయి ఉండాలి. అలా ఉన్నప్పుడే మార్కులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎంత అదనపు సమాచారం నీకు తెలిసినప్పటికీ కూడా మన పాఠ్య పుస్తకంలో ఉన్నదానికి ముందుగా న్యాయం చేకూర్చి తర్వాత అదనపు సమాచారాన్ని రాయాలి. అదనపు సమాచారం కేవలం అదనం మార్కుల కోసమే. అదనం మార్కులు అంటే మనము ఇచ్చేటువంటి మార్కులు 1-2 తగ్గినప్పుడు వాటిని అదనం రాయటం వల్ల 1-2 మార్కులు కలిగే అవకాశం ఉంటుంది. అది కూడా వాక్య పద అక్షర దోషాలు లేకుండా రాస్తేనే. ఇది మనకు ఉన్నటువంటి పేపర్ ప్యాటర్న్. అలాగే ముఖ్యంగా రాసేటప్పుడు మనసు అంటే ఒక 10 నిమిషాల ముందే ప్రశ్నాపత్రాన్ని పూర్తి చేసుకొని మనం రాసింది ముందుగా చదువుకుంటే మనకే ఒక 4-5 తప్పులు దొరుకుతాయి. వాటిని సరి చేసుకోవచ్చు. ముఖ్యంగా పేపర్ రాసేటప్పుడు ఎక్కడా కూడా కొట్టివేతలు అనేటువంటివి లేకుండా రాయాలి. కొట్టివేతలు లేకుండా రాస్తే ఖచ్చితంగా మనకి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. కొట్టివేత అనేటువంటిది చూడగానే కనపడుతుంది. వాక్య దోషం కానివ్వండి, అక్షర దోషం కానివ్వండి, చదివితే కనపడుతుంది. కొట్టివేతలు చూస్తే కనపడతాయి. కాబట్టి పేపర్ అందంగా కనపడాలి అంటే కొట్టివేతలు లేకుండా రాస్తే మనకు మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగా కొన్ని
విషయాలను మీరు అర్థం చేసుకొని వాటిని మనసులో పెట్టుకొని చదివేటప్పుడే మన పెన్ను చేతిలో పట్టుకొని ముఖ్యమైనటువంటి అంశాలను రాసుకుంటూ సాధన చేస్తే ఈ కొద్ది సమయంలోనే ముఖ్యంగా మనకున్నటువంటి పద్యాలు, ప్రశ్నలు, వాక్య దోషాలు లేకుండా, పదభంగాలు లేకుండా రాసుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ చదివితే ఈ కొద్ది సమయంలోనే మనం ఖచ్చితంగా మార్కులు ఎక్కువగా తీసుకురాగలం. ప్రయత్నం చేస్తున్నాం. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. తర్వాత అంశాలలో ఏ పాఠంలో ఏ అంశాలు చదివితే ఎన్ని మార్కులు సాధించవచ్చు అనేటువంటిది ఖచ్చితంగా మీ ముందు ఉంటుంది. అలాగే ప్రశ్నాపత్రంలో మనం ఏవేవి ఎంతెంత రాయాలి, ఎలా రాయాలి, వ్యాకరణ అంశాల్లో చిన్న చిన్న టిప్స్, అంటే చిన్న అంశాలని గుర్తుపెట్టుకోవటం ఎలా రాస్తే మార్కులు పెరుగుతాయి అనేవి తర్వాత వీడియోలలో చూద్దాం. దయచేసి అందరూ కూడా నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.